హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు ఆలు పరోటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా చూడండి. చాలా సాఫ్ట్గా పొంగుతూ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. పరోటా కోసం అయితే ముందు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, నేనైతే గోధుమ పిండితో చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి చేతితోనే బాగా కలుపుకోవాలి. చేత్తో ఒకసారి పొడి పిండిని కలిపిన తర్వాత కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దను కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, ఎందుకంటే లోపల ఆలు స్టఫ్ పెడతాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటే మంచిగా వస్తుంది పరోటా. ఇలా పిండి ముద్దను కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి వేగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత 1-2 ఆలుగడ్డలు ఉడకబెట్టి ఇట్లా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర వేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ స్టఫ్ను కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్ద తీసుకొని ఈ స్టఫ్ కొంచెం తీసి అందులో పెట్టి రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకుంటూ రౌండ్గా చపాతీలాగా చేసుకోవాలి. అంటే మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం మందంగా చేసుకోవాలి. నెమ్మదిగా కోళ్ళతో ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి, లేదంటే స్టఫ్ అనేది బయటకు వస్తుంది. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని మనం చేసుకున్న పరోటాను దీని మీద వేసుకోవాలి. ఆయిల్ వేయకుండానే ఒకసారి అటు ఇటు కొంచెం కాల్చుకోవాలి. అటు ఇటు కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా 2 సైడ్లా కొంచెం ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ వేయగానే ఎలా పొంగుతుందో. ఇలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత దీనిపైన కొంచెం బటర్ వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.